యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం సదర్శాపురం గ్రామంలో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఒర్రే హరిప్రసాద్ గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. బాగురా? ఓకే. ఊళ్ళో ఏం సమస్యలు తెలుసుకోరు, ప్రజలకు ఏమి హామీ ఇస్తున్నావు? ఊళ్ళో సమస్యలు కొన్ని సీసీ రోడ్లు, బస్ సౌకర్యము, మంచినీటి వసతి, నెక్స్ట్ ఇక్కడ నుంచి మాన్యబాయి వరకు రోడ్డు కావాలని కోరుకున్నారు. ఈ సర్పంచ్ గెలిచిన 1 ఇయర్ లోపల సదర్శాపూర్ నుండి మాన్యబాయి వరకు రోడ్డు సౌకర్యం కల్పిస్తాము, బస్ సౌకర్యం కూడా చేస్తాము. ఇంకా అన్ని విధాల గ్రామంలో ఏ సమస్యలు తెలుసుకొని అన్ని కూడా పరిష్కారం చేస్తానికి నేను ప్రయత్నం చేస్తాను. అంటే ఎప్పుడు ఒరే ప్రసాద్ అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఉండాలి, కుటుంబం అంటే ఆ కుటుంబం అంటే ఈ గ్రామానికి ఇప్పుడు 3 కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా మెయిన్ రోడ్కి ఒక డాంబర్ రోడ్డు, సీసీ రోడ్లు, వాటర్ ట్యాంకులు, ఏ సమస్య అయితే లేదు మాకు తెలిసినంత వరకు. ఇంకా వారికి కావాల్సిన అభివృద్ధి అంటే ఏందో అది నేను చేసి చూపిస్తాను. ఇప్పటివరకు చేసిన అభివృద్ధి సీసీ రోడ్లు అన్నీ ఉన్నాయి, కాకపోతే బదనం వాళ్ళ కుటుంబమేనా అనేది తప్ప డెవలప్మెంట్ ఏంటి ఏముంటుంది? సీసీ రోడ్లు, డాంబర్ రోడ్డు, బస్సులే కదా. అవన్నీ సౌకర్యాలు కూడా ఉన్నాయి. ప్రజలు మాకు సహకరించిన రోజులు మేము చేయకపోతే ప్రజలు మాతో ఉండరు కదా. ప్రజలందరూ మాతో ఉన్నారంటే మేము ఏదో ఒక అభివృద్ధి పనులు చేస్తున్నాం. ప్రజలకు ఆపద వచ్చినప్పుడు ఆదుకుంటున్నాం. అలా సమస్యలలో ఒక కుటుంబ సభ్యులాగా మా కుటుంబం వాళ్ళతో మమేకమై ఉంటుంది కాబట్టి పబ్లిక్ మాతో ఉంటున్నారు. ఇక ముందు కూడా అట్లనే ఉంటాం. బస్ సౌకర్యం కల్పిస్తాం. అన్ని అభివృద్ధి పనులలో మేము పబ్లిక్తో అటాచ్ అయి ఉంటాం. నమస్తే అన్న. మేము గత 5 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ పార్టీ నుంచి మన వీఆర్ఎస్ గారు ఉన్నారు. అయితే ఈరోజు అతన్ని మందుల సామ్యాల్ గారు శాసనసభ్యులు అతన్ని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా బలపరిచారు. అయితే ఈరోజు మన గ్రామాన్ని, మన సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను చూసి గ్రామం అంతా ఏకతాటిగా మన హరిప్రసాద్ గారిని గెలిపించడానికి కృషి చేస్తున్నారు. మొట్టమొదటిగా గెలిచేది మా గ్రామం నుండి హరిప్రసాద్ గారే. అయితే కొంతమంది మూర్ఖత్వంగా ఏం చేస్తున్నారంటే అభివృద్ధి చెందలేదు అంటున్నారు. అన్ని ఊళ్ళో అన్ని గ్రామాలకి అయినటువంటి అభివృద్ధి మా ఊళ్ళోనే జరిగింది. అభివృద్ధి లేని గ్రామం ఏదో చూపించండి. సీసీ రోడ్లు ఉన్నాయి, నీటి వసతులు ఉన్నాయి, ఇంకేం కావాలి? అన్నీ వస్తున్నాయి కదా, అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. రుణమాఫీ అయింది, మన ఉచిత కరెంట్ వస్తున్నది, మళ్ళీ రేషన్ బియ్యం, సన్న బియ్యం వస్తున్నాయి. ఇప్పుడు మన ఉచిత అంటే ఇందిరమ్మ ఇల్లు మా ఊళ్ళోనే అవుతున్నాయి. ఇలా ఒక్కొక్కటి ఈ గవర్నమెంట్ చేసుకుంటూ వస్తున్నది. అభివృద్ధి చెందుతుంది కదా ఇప్పుడే. అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇంకో సంవత్సరంలోకైనా ఇప్పుడు సర్పంచ్లు గెలిచినాక ఇంకా కొంచెం అభివృద్ధి జరుగుతుంది. ఎవరో మూర్ఖత్వంగా ఆలోచించి ఇలా చేస్తలేరు అలా చేస్తలేరు అది తప్పు చేయడం. కాబట్టి ఖచ్చితంగా భారీ మెజార్ తోటి సర్పంచ్ని ఒరే ప్రసాద్ గారిని గెలుపు